ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 27వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ అధ్యాయ ప్రారంభంలో చెప్పబడుతుంది, ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చాడు. అతని కన్నులకి మందదృష్టి కలిగింది. తన పరిస్థితిని బట్టి తన మరణం ఎప్పుడో తనకి తెలియకపోయినా మరణానికి సమీపంగా ఉన్నాననే ఆలోచనకి వచ్చిన ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏసేవుని పిలుస్తున్నాడు. ఏసేవు చిత్తం తండ్రి అని చెప్పి తన దగ్గరికి వచ్చాడు. ఏసేవుతో ఇస్సాకు చెప్తున్నాడు, నువ్వు వేటాడి మాంసం తీసుకొచ్చి దాన్ని సిద్ధపరిచి ఆ ఆహారం నాకు పెట్టు, అది తిని నిన్ను నేను దీవిస్తాను అని చెప్తున్నాడు. ఈ విషయం గమనించినటువంటి రెబ్కా తన గుడారంలోంచి ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి ఏసేవుతో చెప్తున్నటువంటి సంగతి విని తనతో ఉన్నటువంటి తన ప్రియ కుమారుడు యాకోబుతోటి చెప్తుంది, నీ తండ్రి నీ అన్నతోటి వేటాడి మాంసం తీసుకురా, దాన్ని సిద్ధపరిచిన దగ్గరికి తీసుకొస్తే దాన్ని తిని నిన్ను దీవిస్తాను అంటున్నాడు. కనుక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. వెంటనే మందలోనికి వెళ్ళి 2 మేకలు తీసుకునిరా, వాటి ఆహారం సిద్ధపరిచి నీకు ఇస్తాను. దాన్ని తీసుకుని వెళ్ళి నీ తండ్రికి ఇచ్చి నీ తండ్రి చేత దీవించబడు అని చెప్తుంది. యాకోబు అంటున్నాడు, ఆశీర్వాదం కాదు కదా, ఈ విషయం నా తండ్రికి తెలిస్తే నాకు శాపమే వస్తుంది అంటున్నాడు. అయితే రెబ్కా అంటుంది, ఆ శాపం ఏదో నా మీదకే వచ్చునుగాక, నీ వెళ్ళి నీ చెప్పినట్టు చెయ్యి అంది. వెంటనే అతడు తన మందలోనికి వెళ్ళి 2 మేకలు తీసుకొచ్చాడు. తన తల్లి ఆహారాన్ని సిద్ధపరిచింది. పెద్ద కుమారుడైనటువంటి ఏసేవు యొక్క మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు యాకోబుకి ఇచ్చింది. అలాగే మేక చర్మాన్ని ఆ యాకోబు మెడ మీద చేతులకి చుట్టింది. ఎందుకంటే ఏసావు ఒంటి నిండా రోమములు కలిగిన వాడని చెప్పి మనం చదువుకున్నాం. కనుక అతన్ని ఆ రీతిలో సిద్ధపరిచి ఆ ఆహారాన్ని ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపించింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళినటువంటి యాకోబు తండ్రి అని పిలుస్తున్నాడు. నాయనా ఎవరు నీవు అని చెప్పి ఇస్సాకు అడుగుతున్నాడు. నేను ఏసావుని వేటాడి మాంసం తీసుకొచ్చాను, ఆ మాంసాన్ని సిద్ధపరిచి నీకు ఆహారంగా తీసుకొచ్చాను, దీన్ని తిని నువ్వు నన్ను దీవించు అంటున్నాడు. ఇస్సాకు అంటున్నాడు, ఏమిటి ఇంత తొందరగా నువ్వు వేటాడి మాంసాన్ని తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చేసావా, ఇది ఎలా జరిగింది అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాయే నీ కొరకు వేటాడడానికి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇస్సాకు, ఏసావు అయిన నా కుమారుడా, నువ్వు ఏసావో కాదో నేను చూస్తాను, నా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. వచ్చినటువంటి కుమారుడిని మెడ మీద చేతులు తడిమి చూశాడు. తన పెద్ద కుమారుడికి ఏ రీతిలో అయితే ఒంటి నిండా రోమాలు ఉంటాయో ఆ రీతిలోనే ఉన్నాయి. అయితే ఇస్సాకు అనుమానం చాలక అంటున్నాడు, స్వరమేమో యాకోబుది, శరీరమేమో ఏసావుది అంటున్నాడు. నా కుమారుడవైన ఏసావు నీవేనా అని చెప్పి మరలా అతన్ని అడుగుతున్నాడు. యాకోబు అంటున్నాడు, అవును తండ్రి నేనే అంటున్నాడు. అప్పుడు తండ్రి అయిన ఇస్సాకు అంటున్నాడు, సరే నువ్వు సిద్ధపరిచి తెచ్చినటువంటి ఆహారం నా దగ్గర పెట్టు, దాన్ని తిని నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఆహారం తీసుకొచ్చి యాకోబు దగ్గర పెట్టినప్పుడు ఆహారాన్ని భుజించాడు. అంతేకాదు ద్రాక్ష రసం తాగాడు. తాగిన తర్వాత, కుమారుడా నిన్ను నేను దీవిస్తాను, నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని చెప్తున్నాడు. అప్పుడు యాకోబు వచ్చి తన తండ్రిని
ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకునే ఆ సమయంలో కూడా ఆ వస్త్రాలు ఏసావువా కాదా అని చెప్పి వాసన చూస్తున్నాడు ఇస్సాకు. వస్త్రాలు కూడా ఏసావువే అని నిశ్చయించుకున్న తరువాత ఈ రీతిలో యాకోబుని ఇస్సాకు దీవిస్తున్నాడు. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. భూజనులందరూ కూడా నీకు దాసులవుతారు. నీ బంధువులు అందరినీ నువ్వు వేలుతావు. నీ తల్లిపుత్రులు నీకు దాసులవుతారు. నిన్ను శపించిన వారు శపించబడతారు, దీవించిన వారు దీవించబడతారు అని చెప్పి కుమారుణ్ణి దీవిస్తున్నాడు ఇస్సాకు. యాకోబుని ఇస్సాకు దీవించడం అయిపోయింది. యాకోబు తండ్రి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన మరుక్షణంలోనే ఏసావు వేటాడి మాంసం తీసుకొచ్చి తన తండ్రితో అంటున్నాడు, తండ్రి, వేటాడి మాంసం తీసుకొచ్చాను, లేచి తిని నన్ను దీవించమని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఇస్సాకు గడగడ వణుకుచు, నీవెవరివి అంటే, తండ్రి నేను ఏసావుని అంటున్నాడు. మరి ఇంతకుముందు ఆహారం తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఎవరు? ఎవరిని నేను ఇంతవరకు దీవించాను? నీవు రాకముందు వాటినన్నిటినీ తిని నిజముగా అతన్ని దీవించాను అని చెప్పి ఇస్సాకు చెప్తున్నాడు. ఏసావు తన తండ్రి చెప్తున్నటువంటి మాటలు విని ఒక్కసారిగా పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించమని చెప్పి ప్రాధాయపడుతున్నాడు. అతడు నీ సహోదరుడైన కపట ఉపాయంతో వచ్చి నీ దీవులన్నీ తీసేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఏసావు అంటున్నాడు, యాకోబు పేరుకి తగినట్లుగానే ఉన్నాడు, అతడు నిజంగానే మోసగాడు. నన్ను ఇప్పటికే 2 సార్లు మోసం చేశాడు. ఒకసారి ఆకలితో నేనున్నప్పుడు ఆహారాన్ని ఇచ్చి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావాల్సినటువంటి దీవెనలు రాకుండా చేసి రెండోసారి కూడా నన్ను మోసం చేశాడు అని చెప్పి తండ్రి దగ్గర విలపిస్తున్నాడు. నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉండలేదా తండ్రి అని చెప్పి అడుగుతున్నాడు. అందుకు ఇస్సాకు అంటున్నాడు, కుమారుడా, నీ మీద ఏలికగా తనని చేశాను, మన బంధువులందరినీ కూడా తనకి దాసులుగా చేశాను, ధాన్యము ద్రాక్షారసం ఇచ్చి పోషించి తిని, నా కుమారుడా ఇంకే దీవెన నీకు నేను ఇవ్వగలను అని చెప్పి ఇస్సాకు అంటున్నాడు. నా తండ్రి నన్ను కూడా దీవించమని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఏసావు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నీ నివాసము భూసారం లేకుండా ఉంటుంది, పైనుండి పడేటువంటి మంచు నీకు కురియదు, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి నువ్వు దాసుడు అవుతావు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి ఎరగొట్టుదువు. ఏసావు ఇస్సాకును దీవించమంటే ఇస్సాకు నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా ఏసావుకి శాపకరమైందే. ఈ మాటలను బట్టి ఏసావు తన తండ్రి అయిన ఇస్సాకు మీద పగబట్టాడు. ఏసావు అంటున్నాడు, తండ్రికి ఇక దుఃఖ దినాలు సమీపమయ్యాయి, తండ్రి తరువాత నా తమ్ముడైనటువంటి యాకోబును కూడా నేను చంపేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి రెబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పిలిపించి ఇలా చెప్తుంది, నీ అన్న నిన్ను చంపుతానని చెప్పి అంటున్నాడు, కాబట్టి నా మాట విని హారాన్లో ఉన్నటువంటి నీ మేనమామైనటువంటి లాబాన్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నీ అన్న కోపం చల్లారిన తర్వాత నిన్ను చంపుదామనేటువంటి ఉద్దేశం నీ అన్నలోంచి తొలగిపోయిన తర్వాత మరలా రావచ్చు అని చెప్పి సలహా చెప్తుంది. తర్వాత నిన్ను పిలుస్తాను, ఎందుకంటే ఇక్కడే నువ్వు ఉంటే నీ అన్నకి నీ మీద ఉన్న కోపాన్ని బట్టి నేను మీ ఇద్దరిని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి తల్లి తన చిన్న కుమారుడైన యాకోబుతో చెప్తుంది. యాకోబుతో అంటుంది, నీ అన్న ఈత కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు, దాన్ని బట్టి నా ప్రాణం విసిగిపోయింది,
కనుక ఏతు కుమార్తెల్ని నువ్వు కూడా వివాహం చేసుకోవటం వల్ల నాకు ప్రయోజనం ఏముంటుంది? కనుక నా మాట విని నీ మేనమామ ఇంటికి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ కుమారుణ్ణి సిద్ధపరుస్తుంది. 27వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు ఇస్సాకు వృద్ధాప్యం వచ్చినా సరే ఆ మాంసాన్ని తినాలనేటువంటి ఆశ చెప్పున తన కుమారుడికి చెప్తే, చెప్పినటువంటి కుమారుడు కాకుండా వేరే కుమారుడు దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల అది తిని దీవించాల్సినటువంటి వారిని మానేసి వేరే వారిని దీవించినట్లుగా ఇక్కడ కనపడుతుంది. అయితే దేవుని ప్రణాళిక మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఇది యాకోబు పొరపాటు చేశాడా, రెబ్కా పొరపాటు చేసిందా, లేక ఇస్సాకు పొరపాటు చేశాడా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే రెబ్కా గర్భంలో ఇద్దరు కవళ్ళగా ఉన్నప్పుడే రెబ్కాతోటే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చిన్నవాడికి పెద్దవాడు దోసుడు అవుతాడు అనేటువంటి మాట. ఇక్కడ అదే నెరవేర్చబడుతుంది. ఆ పరిస్థితులను బట్టి ఎవరి హృదయాలు గాయపరచబడినప్పటికీ దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అక్కడ జరుగుతుంది. కనుక ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా వినినటువంటి మీరు, వీక్షిస్తున్నటువంటి వారు, మీ కుటుంబాలు బహుగా దీవించబడుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. 27వ అధ్యాయం ద్వారా వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు మాంసం తినాలనేటువంటి కోరికతో తన కుమారుని యోసేపుని సిద్ధపరచమన్నప్పుడు యాకోబు తన తల్లి మాట చెప్పున మారువేషంలో వెళ్ళి నేను యోసేపుని అని చెప్పి ఆహారాన్ని ఇచ్చి యోసేపుకు రావాల్సినటువంటి దీవెనలు తను పొందుకున్నట్లుగా వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. అయినప్పటికీ ఎవరు ఏది చేసినా మీ చిత్తం మాత్రమే ఇక్కడ జరుగుతున్నట్లుగా మాకు కనపడుతుంది ప్రభువా. ఎవరు ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది మీ చిత్తమే అనేది మేము గ్రహించుకుని నడుచుకుంటానికి సహాయం దయచేయండి. ఎవరి జీవితంలో ఏది జరుగుతున్నా అది ఎవరో చేశారనే ఆలోచన కంటే దేవుని చిత్తం ఎలాగున్నదా అనేటువంటి ఆలోచన కలిగి మేము నడవడానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.